సికింద్రాబాద్ బన్సిలాల్పేట డివిజన్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు భూమి పూజ చేశారు మంత్రులు కేటీఆర్, తలసాని. అభివృద్ధి పనులు మొదలుపెట్టనున్నారు. స్థానిక కార్పొరేటర్లు, లీడర్లు కార్యక్రమానికి వచ్చారు. ప్రస్తుతం అక్కడ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు, ఇంకా అదే రకంగా సన్న బియ్యం లాంటి కార్యక్రమాలు, కొత్తగా ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, కేసీఆర్ కిట్ పేరిట ఈరోజు కొత్తగా ఒక పాపో బాబునో పుడితే ఆ గర్భవతికి, ఆ తల్లికి బ్రహ్మాండంగా 12-13 వేల రూపాయలు ప్రభుత్వమే నేరుగా ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఇళ్లు ఖాళీ చేయలేదు, అవి కూడా మరి ఖాళీ చేసి మాకు ఎంత తొందరగా మీరు అప్పచెప్తే ఈ 2 ఎకరాల స్థలంలో అంత తొందరగా మొత్తం ఈరోజు చేస్తారు. ఎంఆర్ఓ గారు, కార్పొరేటర్ గారు, అదే రకంగా స్థానిక బస్తీ నాయకులు, బస్తీ మరి అధ్యక్షుడు అందరూ కూడా సహకరించి ఎంత జల్దీ మాకు అప్పచెప్తే అంత జల్దీ మళ్ళీ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మీ సహకారం కూడా ఉండాలి. దాంతోపాటు మీరు కూడా మధ్య మధ్యలో వచ్చి చూసిపోతుండాలి, ఏం జరుగుతుంది ఏమిటిది అనే మధ్య మధ్యలో వచ్చి చూసిపోతా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీకు కట్టించబోయే ఇల్లు రాబోయే 30-40 సంవత్సరాల పాటు మీకు ఒక తరగని ఆస్తి మాదిరిగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈ కార్యక్రమం తీసుకున్నారు. మరి ఈ రోజు మీరు చూపెట్టిన ఈ స్ఫూర్తితో, బండమైసమ్మ కాలనీ చూపెట్టిన ఈ స్ఫూర్తితో హైదరాబాద్ లోని ప్రతి బస్తీ కూడా కదలాలే. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలంటే మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి ఒకరితో ఒకరు పోటీ పడే పరిస్థితి రావాలని చెప్పి కూడా కోరుకుంటూ, మీకేమన్నా అనుమానాలు ఉంటే ఐడిఎస్ కాలనీకి పోయి మీరు చూసుకొని రావచ్చు. ఎంత బాగా వచ్చింది కాలనీ, ఆడ ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు, ఇవన్నీ కూడా మీరు చూసుకొని రావచ్చు. ఎంతో దూరంలో లేదు, మీకు పక్కనే ఉన్నది. కాబట్టి ఏ అనుమానాలు లేకుండా నిశ్చింతగా ఒక 9-10 నెలల పాటు మాకు ఇది అప్పచెప్పినట్టయితే పని పూర్తి చేసి మళ్ళీ గృహాలు మళ్ళీ మీరు ఇళ్లకు అడుగుపెట్టినాడు. తప్పకుండా మేము వచ్చి మీ అందరితో పాటు కూడా భోజనం చేసిపోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినందుకు సీనియర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. దయచేసి ఇప్పుడు మనం బన్సిలాల్పేట క్వార్టర్స్ దగ్గర పోతున్నాం, మీరు దయచేసి అక్కడ పోండి.